అన్నదమ్ములకు రాఖీలు కట్టాలని ఆల్రెడీ అమ్మగారింట్లకు లైన్లు కట్టినట్టున్నారు కదా. రేపు షాపింగ్, ఎల్లుండి పండుగ. సరే, హెడ్లైన్ చూస్తే మన వార్తలకు పోదాం. పార్టీల నడుమ రుణమాఫీ ఫైట్, అందరి చేస్తామంటున్న గవర్నమెంట్. పతార పెంచుకుంటానికి సలాలు, తిరుగుతారట అన్ని రాష్ట్రాలు. దసరాకెళ్ళి స్కిల్ యూనివర్సిటీ షురైతుంది 6 కోర్సులతోటి. దేడిదిమాక్ కామెంట్లకు కేసు, రాస్తప్పుడు జర చూసుకో బాసు. దేశమంతా డాక్టర్ల నిరసనలు. కాకా, నీకు రుణమాఫీ అయిందా? మామా, నీకు లోన్ మాఫీ అయిందా? నాకు అసలే సుక్త అయింది భయ్యా. నాకు మెసేజ్ అయితే రాలే గాని సోమవారం బ్యాంకు పోయి చెక్ చేపిస్తావో పారి. ఇలా మన్మన్ని దోలిన్రా, జర బ్యాంకులో అరుచుకొని రారా అని. ఏమైతుందో మరి. నీకు అప్పుడే కట్టేసిన లోను, సర్కారేసిన పైసలతోటి మా ఓనికో బండి తీసుకుంటా. నీ కొడుకును మళ్ళా బ్యాంకులో తీసుకోరా అంటే లాపర్వ చేసిండు. ఇప్పుడు మంచిగా మాఫవ్వు. గిట్లున్నాయి ఊర్ల పొంట రైతుల ముచ్చట్లు. ఇంకో దిక్కేమో గిది కథ. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్. హరీష్ రావు రాజీనామా చేయాలని ఈ బ్యానరు, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆ బ్యానరు. ఆ పార్టీ ఫ్లెక్సీలు వీళ్ళు జింపుడు, ఈ పార్టీ ఫ్లెక్సీలు వాళ్ళు జింపుడు. రుణమాఫీ సవాళ్ళ రచ్చ గిట్ల నడిచింది సిద్దిపేటల. రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే ఎక్కిరంటే చూడురిగా. పొద్దుగాల రోడ్ల మీదకి వచ్చిన 2 పార్టీల కార్యకర్తల నాగబడటానికి గిట్ల చెమట తీసిండ్రు పోలీసులు. ఇంతకు లొల్లేందో తెలుసు కదా. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అప్పట్లో సవాల్ చేసిండు హరీష్ రావు సార్. సీఎం గారు మాట ఇచ్చినట్టే మాఫీ చేసిండు. మరి నీ రాజీనామా ఏమాయా అని కాంగ్రెస్ వాళ్ళు లడాయి అందుకున్నారు. లేలే, కొందరు లోన్లే కట్టిండ్రనేది కారోళ్ళ మాట. కేబినెట్ లో 30,000 కోట్లు అంటివి, చేసిందేమో 17,000 కోట్లు. ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. సేమ్ నిన్న రావణ లెక్కనే ఈసారి సుత సవాల్ ఇసిరిండు ముఖ్యమంత్రి సార్కు. నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. పక్కా రుణమాఫీ చేస్తామన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. అందుకే ఈ కార్యం పెట్టుకున్నా అంటున్నాడు హరీష్ రావు సారు. నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా. కొందరు రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, బ్యాంకుల ముంగట ధర్నాలు చేసిండ్రు. ఎవరి లోన్లు మాఫీ కాలేదో వ్యవసాయ ఆఫీసర్లను కలువురి, ఆధార్ కార్డు నెంబరు, ఇంటి పేరు తప్పు పడితే సై చేసి ఎమ్మటే అకౌంట్ లో పైసలు వేస్తామంటుంది సర్కారు. రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము. 2 లక్షలకు మీద ఉన్నాయి, మాఫీ అయితే లేవు కదా సారు. 2,20,000 అనుకోండి, ఆ 20,000 మీరు బ్యాంక్ కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేస్తాము. గదన్నట్టు మీది పైకం రైతులు కట్టంగానే 2 లక్షల అకౌంట్ లో పడుతూనే ఉంటాయట. కానీ 10 ఏళ్లలో 28,000 కోట్లు మాఫీ చేస్తే వీళ్ళు 8 నెలలకే 17,000 కోట్లు కట్టేసి ఇంకేమున్నా బాకీ తీరుస్తాం అంటున్నా ఆత్రం చేసుడే గమ్మతుంది పోర్రి. ఇప్పుడు మావాడు వచ్చినాక మీరు ఎగురుతారా? 10 ఏళ్ళు ఏం చేస్తున్నా? 10 ఏళ్ళు ఏం చేస్తున్నారు మీరు? ఒక్క రూపాయి, ఒక్క రేషన్ కార్డు, బియ్యం చూసుకోండి. ఇక మాది జాతీయ పార్టీ, దేశంలో అగ్గి ఉట్టిస్తాం, రాష్ట్రాల గత్తర లేపుతాం, పార్టీ అంటే మాది అని గులాబీ పార్టీలు గొప్పగా చెప్పేది. దేశమంతా మా పార్టీనే కాయిషేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నారు. ఇటు బీజేపీ గ్రూపులో చేరం, అటు కాంగ్రెస్ గ్రూపులో ఉండం, మేమే కొత్త గ్రూపు కడతాం, అందరు మా కాడికే వస్తారని కూడా చెప్పిండ్రు. ఇదంతా ఓ 8 నెలల కిందటి దాకా. మరి ఇప్పుడేమంటుండ్రో ఇనుండ్రి. అందరం కలిసి కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్ లో ఆ పని చేస్తాం. గదన్నట్టు తమిళనాడు పోయి డిఎంకే, అన్నా డిఎంకే, కర్ణాటకకు పోయి జేడీయూ, ఒరిస్సాకు పోయి బీజేడీ, బెంగాల్ కు పోయి టీఎంసీ, మహారాష్ట్రకు పోయి శివసేన ఎన్సీపీ, ఉత్తరప్రదేశ్ కు పోయి ఎస్పీ, బీహార్ కు పోయి ఆర్జేడీ, జార్ఖండ్ పోయి జేఎంఎం పార్టీల పెద్దలను కలిసి పార్టీని ఎట్లా నడపాలి, ఎట్లయితే పబ్లిక్ లో పతార పెరుగుతుందనే సలహాలు తీసుకుంటారట. మరి మన పక్క రాష్ట్రానికి సుధా పోతారా సారు? 40 years నుంచి ఉంది తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ 15 year old నౌ.
సో ఐఎమ్ షూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దమ్ యాజ్ వెల్. వారేవా, ఏ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి కేసీఆర్ సార్ కొత్త పార్టీ పెట్టిండో ఇప్పుడు అదే పార్టీ సలహాలు తీసుకుంటాడట. బీఆర్ఎస్ కంటే 10 ఏళ్ళు చిన్నదైనా వైసీపీని కూడా కలుస్తారట బలగం పెంచుకోవాలంటే ఏం చేయాలని. అంటే మొన్నటిదాకా గాలి మోటార్ వేసుకొని పోయి మాతోటి చేతులు కలిపితే ఢిల్లీలో చక్రం తిప్పుతాం మన తడాకా చూపిద్దామని తిరిగితే ఇప్పుడు వీళ్ళ పార్టీని కాపాడుకుంటానికే ఆ పార్టీలను కలవాల్సిన కథ అయిందన్నట్టు. మా పార్టీకి 60 లక్షల బలగం ఉంది, మా పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష, మేము ఆచరిస్తాం, దేశం అనుసరిస్తుంది, తెలంగాణ ఏక్ నెంబర్ చేసిన పార్టీ, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేయాలి, కాంగ్రెస్ పని కథమైందని చెప్పిన ముచ్చట్లు ఉత్తయాన్ని ఒప్పుకున్నట్టేనా? నా గుండెల్లో తెలంగాణ ఉంటది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. మీ పార్టీ మీ ఇష్టం, ఎవరినన్నా కలువురి, ఏ సలహాలన్నా తీసుకోర్రి. కానీ 23 ఏళ్ళుగా మీ పార్టీని చూస్తున్నోళ్ళం కాబట్టి మేము కూడా 2 మాటలు చెప్తాం. తెలంగాణ కోసం అని పెట్టి పార్టీ పేర్లకెళ్ళే తెలంగాణ పదం కత్తిరించుకుంటురి. పార్టీ పెట్టిన కాంచి బాపే ప్రెసిడెంట్, సీఎం సీట్ వచ్చినా ఈ సీట్లకెళ్ళి అయితే దిగాడు. సీనియర్లు శితం మంది ఉన్నా మీరు ఒక్కలే వర్కింగ్ ప్రెసిడెంట్. మీ సంతన్నది పార్టీల పెత్తనం, మీ చెల్లె మీ బావ అంతా మీ ఇంటి పార్టీ లెక్క అయింది. ప్రతిపక్షం ఉండొద్దని అందరిని గుంజుకొని ఫస్ట్ కంచి ఉన్నోళ్ళని పక్కకు నూకుతిరి. జిల్లాకో పార్టీ ఆఫీస్ మంచిగానే కట్టుకుంటారు కానీ కార్యకర్తల కన్నా ఇల్లు కట్టలే. మీదికెళ్ళి కింది దాకా కమిటీలు ఉన్నట్టే కానీ కార్యకర్తలను దగ్గరికి రానియరు, ఎవ్వరు చెప్పేది వినరు. సీఎం సీట్లు ఉంటేనే అసెంబ్లీకి పోతా, లేకుంటే డుమ్మాలు కొడతా అంటే ఎట్లా? ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రతిపక్షం లీడర్ అయినా పక్కా అసెంబ్లీకి వస్తారు, సర్కారును గడిగి పారేస్తారు. పార్టీ అధ్యక్షుడిని కలవాలంటే ఇంటికో ఆఫీస్కో పోతారు, కానీ మన కాడనేమో ఫామ్ హౌస్ కు పోవాలన్నాయే. ప్రాజెక్టుల పంచాయతీ అయినా రుణమాఫీలైనా అధ్యక్షుల వారి పలికే బంగారం అయితే ఇక క్యాడర్ కేం ధైర్యం ఉంటది. అట్లా కాదు సార్ ఇట్లా అనే వాళ్ళని మాట్లాడే ఛాన్స్ ఉంటుందా మన పార్టీలా? అందరి సలహాలు తీసుకుంటే ఇలా ఏరే రాష్ట్రం పార్టీల సలహాలే అవసరం లేకుండే. ఓ ఇట్లా చెప్పాలంటే రేపు గీయాలైనా ఓడిపోయి చెప్పినా మీకు నచ్చాయి. మీ పార్టీ మీ ఇష్టం, మీకు ఉంటాం. పని లేనోళ్ళు ఉద్దర ముచ్చట్లు రాసుడు, సోషల్ మీడియాలో గిరికలు కొట్టించుడు, నిజమా కాదా అని చూసుకోకుండానే వాట్సాప్ ఫేస్బుక్లో షేరింగ్లు చేసుడు. ఇక కొన్ని వీడియోలకు గ్రాఫిక్స్ వేసి ఫోటోలు మార్చి తీరు కథలు పడుతుంటారు. దినాం ఎన్నో చూస్తుంటాం. సెలబ్రిటీల మీద పబ్లిక్ల పతారా ఉన్నోళ్ళ మీద గిసొంటి బగ్గ తిరుగుతుంటాయి. ఇక వేసింది చాలు బంద్ చేస్తే మంచిది. ఎందుకు అంటారా? ఇగో గిందుకు. ఆడోళ్ళని అనరాని మాటన్నా తప్పైందని రామన్నే సారీ చెప్పినా సోషల్ మీడియా సిపాయిలు అయితే అస్సలు ఆగుతలేరు. మంత్రి సీతక్క మీద మహిళా కమిషన్ చైర్మన్ శారదక్క మీద దేడిదిమాకు రాతలు రాసి పాడైండ్రు. ఈ గలీజ్ తిట్లేందని కంప్లైంట్లు వస్తే ఎమ్మటే కేసులు కట్టిండ్రు పోలీసులు. ఇక అడ్రస్లు దొరకబట్టి అరెస్టు చేసుడేనట. మొన్న కొద్దు స్పీకర్ సార్ మీద కూడా గిట్లనే గాయగత్తర ముచ్చట్లు రాస్తే వికారాబాద్ లో వాళ్ళని అరెస్టు చేసిండ్రు కూడా. వాజీవే పబ్లిక్ తిప్పల మీద ఫేస్బుక్ లో ప్రశ్నించాల్సిందే, ట్విట్టర్ లో నిలదీయాల్సిందే, యూట్యూబ్ లో అడగాల్సిందే. సోషల్ మీడియా ఉన్నదే అందుకు. కానీ నా ఇష్టం వచ్చినట్టు రాస్తా, నాకు నచ్చినట్టు ఫోటోలు మారుస్తా, గలీజ్ కామెంట్లు పెడతా, ఇంటోళ్ళని కూడా తిడతా అంటే ఎట్లా? ఇట్లా ఏ పార్టీ లీడర్ మీద ఇంకే పార్టీ రాసినా తప్పే. ఉద్దర ముచ్చట్లు రాస్తేనే ఎక్కువ మంది చదువుతారు. గిట్ల అయితే పెద్ద లీడర్ల నజర్లో పడతామని ఆగమాగం చేయకూరి జరా. ఆ లీడర్లంతా మంచిగానే ఉంటారు. మీరు ఎవరి కోసం అయితే ఇంతగానం చేస్తుర్రో వాళ్ళు మీ పార్టీలకు వెళ్ళి మీకు వడని పార్టీలకే పోవచ్చు. వస్తే గిస్తే వాళ్ళకి పదవులు వస్తాయి కానీ మీకేం రావు. కాబట్టి మా పార్టీ మా లీడర్ అని ఉత్తగానే బట్టలు చింపుకొని సోషల్ మీడియా బదాట్ల దుంకులాడకుర్రి, ఉత్త పుణ్యానికి కేసుల పాలు కాకుర్రి, ఇంటోళ్ళని పరిశ్రమలో పడేయకుర్రి. చదువంటే 10th ఇంటరు డిగ్రీ, లేకుంటే ఇంటరు బీటెక్ ఎంటెక్ ఎంబీబీఎస్, కాదంటే ఐటీఐ. గివ్వేనా ఇంకేముండయా? ఎంబీబీఎస్ చేసుడు అందరితోని కాదు, పెద్ద పెద్ద చదువులు కొందరికి అందుతాయి. మరి జాబులు రావాలంటే ఎట్లా? ఈ సర్టిఫికెట్ పట్టుకొని పోతేనేమో ఏం పని వస్తుందో చెప్పు అని అడగబట్టిరి. గిట్ల కావద్దనే ఇగో గిది తెచ్చింది మన గవర్నమెంట్. ఏమో అనుకున్నాం, స్కిల్ యూనివర్సిటీ జప్పునేరాడైతుందో. దసరాకెళ్ళి కోర్సులే చాలు చేస్తారంటే చూడురిగా. మొత్తం 20 కోర్సులు ఉంటాయి, అందులో 6 కోర్సులు పండుగ నాడు షురువు అవుతాయని సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమార్ మేడం చెప్పింది. ఇప్పటి మందం అయితే టెంపరీ బంగ్లాలో నడిపిస్తారట. సిటీ శివారు ముచ్చర్ల 57 ఎకరాల జాగల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కట్టేదానికి మొన్ననే భూమి పూజ చేసిండు సీఎం సారు. మహీంద్రా కంపెనీలో ఓనర్ ఆనంద్ మహీంద్రా సార్ దీనికి చైర్మన్. అమెరికా టూర్ కు పోయినాడు. అక్కడ వాళ్ళకి చెప్తే 140 కంపెనీలు ఆసరైతామని మాట ఇచ్చినాయట. మొదలు స్కూల్ ఆఫ్ ఈ కామర్స్, లాజిస్టిక్, రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు షురువు అవుతాయి. ఇంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకు మంచి కంపెనీలలో మంచి జీతం తోటి కొలువులు వస్తాయట. వెనకట్ లెక్క కాకుండా టెక్నాలజీ తోటి ట్రైనింగ్ ఉంటది. మళ్ళా ఏడాదిలో 20,000 మంది తయారవుతారు. ఇప్పటికైతే గింతే. పని ముంగడికి పోతుంటే స్కిల్ యూనివర్సిటీ గురించి మళ్ళీ పారి చెప్పుకుందాం.
మామ పోయినాడు ఎంత మిగిలినాయిరా? ఏంద్రా మిగిలేది? ఎదురు నాకే 3000 తగిలినాయి. సరే మనోళ్ళే కదా అని పెట్టినా. ఈ తాపకు చందాలు గట్టిగా వసూలు చేయకుంటే గా పైసలు మీ మీదనే వేస్తా చూడు. అరే గా అంకుల్ దగ్గర ఎట్లన్నా 1000 రూపాయలు గుంజాలరా. వామ్మో గా ఆంటీని చందరాయమంటే 10 రూపాయలే ఇస్తుంది, అడుగుడు దండగా. మనం మల్లేశం మామకు చెప్పినరా, ఇగ్రామ్ ఆల్రెడీ బుక్ అయింది. అగో రాఖీల పండుగ ఎల్లకనే పాయే, అప్పుడే వినాయకుని పండుగ ముచ్చట్లేంది అంటారా? చూడురి మరి. మీ గల్లీల గణపతిని పెట్టేటానికి మీరు చందాలకు తిరుగుతుండ్రో లేదో గాని సర్కారోళ్ళైతే అప్పుడే పనులు చాలు చేసిండ్రబ్బా. హైదరాబాద్లో పోలీసులు ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం సారు. ఇగ్రాలు వెట్టుడు కాంచి నిమజ్జనం దాకా ఏడ తక్లీఫ్లు రాకుండా సౌలతులు చేయాలని ఆర్డర్ వేసిండు. మండపాలు పెట్టేటోళ్ళు మొదలే పోలీసులకు చెప్పుర్రి, మట్టి ఇగ్రాలు పెడితే మంచిదని కోరిండు. చిన్న చిన్న మట్టి గణపతులను సర్కారు వంచుతుందట ఫ్రీగా. వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద సమీక్ష తీసుకోవడం జరిగింది. వచ్చే నెల 7వ తారీఖు నాడు పండుగ అయితే ఇప్పటికాంచే పని మీద పడ్డారంటే పట్నంలా అట్లుంటది. మళ్ళా ఖైరతాబాద్ బడా గణేష్ తయారైతేనే ఉన్నాడు. చాలా ఏరియాలల్లా తీరు తీరు గణపయ్యలు రెడీ అవుతున్నారు పండుగకు. గల్లీ గల్లీకి పెడతారాయే. రథాలు వస్తుంటే పోతుంటే రోడ్లు మంచిగుండాలి, కరెంటు కరెక్ట్గా ఇయ్యాలి, ఎప్పటి చెత్తప్పుడు తీసుకుపోవాలి. ఓ మస్తు పనుంటది. ఇట్లా 17 నాడు జరిగే నిమజ్జనం నాడైతే చిన్నగా ఉండదు. ట్యాంక్ బండి మీద పెద్ద పెద్ద క్రేన్లు, సీక్రెట్ కెమెరాలు, బందోబస్తు, మున్సిపాలిటీలు, నీళ్ల సౌలతి, మస్తు పనుంటది. భక్తులకు తక్లీఫ్లు కావద్దని ముందు ముందే ఆఫీసర్లను ఉరికిస్తుండ్రన్నట్టు. వారం తర్వాత గణేష్ ఉత్సవ కమిటీలతోటి మీటింగ్ పెడతారు. పండుగకు 20 రోజుల టైం ఉంది కాబట్టి ఇక మీరు కూడా చిన్నగా పనులు చాలు చేయరు. మరి హుస్సేన్ సాగర్ల నిమజ్జనం మీద ఈ మాట అన్నాడు పొన్నం సారు. నియమ నిబంధనలను కోర్టును ఎవరు ధిక్కరించే పరిస్థితి లేదు. కోర్టు సూచనలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళంతా. గా బడిలో సార్లే చక్కగా రారట. ఊడిపోయే కిటికీలు, ఇరిగిపోయిన బెంచీలు, ఎప్పుడు కూలుతాయో తెలియని గోడలు గా బడికి పంపిస్తామా? అందులో తెలుగులోనే చెప్తారట కదా. ఇవాళ రేపు ఇంగ్లీష్ లేకుంటే ఎట్లనుల్లా? క్లాస్ రూములు లేక బయట కూసబెడుతున్నారట. అసలు నీట్గానే ఉండవట. ఇగో సర్కార్ బళ్ళంటే మునుపు గిట్లనే అనుకునేటోళ్ళు చాలా మంది. గవర్నమెంట్ బడికి పంపాలంటే వెనకడిగేసేది. కానీ చిన్నగా చిన్నగా పరిస్థితి మారుతుందిలో. అవు మంత్రి పొన్నం సారే పోరలతోని కలిసిపోయిండు ముద్దుగా. ఓ క్లాస్లా పిల్లలు కింద కూసుంటే సారు సుత కిందనే కూసున్నాడు. నోట్బుక్లు తీసుకొని ఏం రాసిర్రు, పాఠాలు మంచిగా అర్థమవుతున్నాయా, వైలు ఇచ్చిర్రా, సార్లు చదువులు మంచిగా చెప్తున్నారా అని అరుచుకున్నాడు. హైదరాబాద్ కార్వాన్లా సర్కారు బడికి పోయిండు. క్లాస్ రూమ్లన్నీ తిరుక్కుంటా లోపట సౌలతులు ఎట్లున్నాయి, పోరలు ఏం నేర్చుకుంటున్నారు, బడిలో ఇంకా ఏమేం చేపియాలను అడిగి తెలుసుకుండు. అట్లనే కొత్తగా కడుతున్న స్కూల్ బిల్డింగ్ చూసిండు. రాష్ట్రంలో 1100 కోట్లు ఖర్చు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతోటి 25,000 స్కూళ్లలో సౌలతులు చేపిస్తున్నాం, టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, జీతాలు పెంచినాం, జల్దిగానే ఫ్రీ కరెంటు కూడా ఇస్తామన్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ఎవ్వరు ఇలాకలాళ్ళు గవర్నమెంట్ స్కూళ్లకు పోయి చూస్తేనే కదా చదువులు ఎట్లా నడుస్తున్నాయి, ఏమేం చేయాలనో తెలిసేది. చెప్పినట్టే జరిగితే గవర్నమెంట్ బల్ల ఆలత్ మారుడు పక్కా పో. గా డాక్టర్ అస్తవాసి చాలా మంచిది. ఒక్క సూదేసిందంటే ఎమ్మట బీమారు తక్కువ అవుతుంది. గా డాక్టర్ అమ్మ చాలా ఓపికగలది. ఎంతమంది పేషెంట్లు వచ్చినా నిమ్మలంగా మాట్లాడుతుంది, మంచిగా చూస్తుంది. డాక్టర్ల గురించి గిట్లనే మాట్లాడుకుంటారు పబ్లిక్. ఆపతిలా పానం కాపాడే దేవుళ్ళు. మరి గసొంటి డాక్టర్ మీద జరగరాని ఘోరం జరిగినందుకే దేశమంతా ఒక్కటయింది. అలా దావుకండ్ల పేషెంట్లను చూడాల్సిన డాక్టర్లు, మందులేయాల్సిన నర్సులు రోడ్ల మీదకొచ్చిండ్రు. తెలంగాణ గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా దేశమంతా ఇదే కథ. హైదరాబాద్ లా నిమ్స్, గాంధీ, ఉస్మానియా పెద్ద దావుకండ్లు, గల్లీలల్లా బస్తీ దావుకండ్లు. అటు పవేటోళ్లు కూడా పొద్దుగాల 6 గంటలకెళ్ళి రేపు పొద్దుగాల 6 దాకా పేషెంట్లను చూసుడు బందే. ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే మొన్న కలకత్తాలా ఓ దావుకండ్ల డాక్టర్ మేడాన్ని బలిమి వేసి చంపేసిండు ఒకడు. అన్ని అరెస్ట్ చేసిండ్రు గాని ఈ కేసులా ఇంకింత మంది ఉన్నారని ప్రచారమైతుంది. బద్మాషి వాళ్ళందరినీ పట్టేస్తానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. దావుకండ్లల్లా డాక్టర్లకు సెక్యూరిటీ లేకుంటుందని ఇంత దేశమంతా అరుచుకుంది లడాయి. ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టమ్ లో లేని శిక్ష తీసుకురావాలి. అండ్ ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా
అవకాశం లేకుండా చేయాలి. ఫస్ట్ సేఫ్టీ, వి వాంట్ సేఫ్టీ. డాక్టర్ ని చంపినోనికి ఉరిశిక్ష పడాల్సిందేనని బెంగాల్ సీఎం మమతమ్మ సుత జులుస్ తీసింది. కొందరు ఆ దవాఖాన మీద పడి పొరక వేసిండ్రు. కేసు చెప్పున ఎంక్వైరీ చేసి దబ్బున శిక్ష పడతట్టు చూడు రిసార్లు. మల్లొగడు గిసంటి పని చేయాలంటేనే బుగులు పడాలే. ఏడవక్ బ్రో, అప్పు చేసి కొన్నా. జాబు ఎంత పెద్దదైనా బానిసత్వమే, బిజినెస్ ఎంత చిన్నదైనా స్వాతంత్రమే. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. అమ్మాయిల చేతిలో చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు అని ఆటోల మీద గమ్మతి కొటేషన్లుంటాయి. అబ్బా అగో నేనెందుకు రాసుకోవద్దు అనుకుండేమో గీ అన్న. సోది ఆపు, దమ్ముంటే నన్ను ఆపు. ఖతర్నాకుందిలే. ఇంత కొడితే ఇది టీవీఎస్ ఎక్సెల్ అయినా కొటేషన్ మంచిగుందని రాసిండో మజాక్ కోసం రాపిచ్చిండో గాని పోలీసులకు ఇంకో తీర్లా అర్థమైనట్టుంది. అమ్మా దమ్ముంటే ఆపు అని మమ్మలనే అంటాడు అనుకున్నట్టుండ్రు. జగిత్యాల సర్కార్ దవాఖాన ముంగట పార్కింగ్ చేసుంటే ఎంత తిప్పల పడ్డా చాలుగాలే. ఇక తాళాలు రిపేర్ చేస్తానని విలువ నంపితే మనోడు అటు తిప్పలవాడి ఇటు తిప్పలవాడి మొత్తానికైతే తీసిండు. సీదా స్టేషన్ కు పట్టుకవేండ్రు బండిని. అట్లాని మాట రాసినందుకే కాదట, నెంబర్ ప్లేట్ అగవడకుండా ఏదో అంటబెట్టిండట. రూల్స్ ప్రకారం అది తప్పు. ముచ్చట తెలిసి ఓనర్ స్టేషన్ కురుకొస్తే వార్నింగ్ ఇచ్చి పంపించేసిరట. మాట మంచిగుందని రాసుకున్నందుకు గింత పనైందన్నట్టు. కొందరు చేసే పనిని బట్టి ఫేమస్ అవుతారు. ఇంకొందరు మంచి మాటకారని పేరు పోతారు. కొందరు ఇంటి పేర్లతోటి పతారం ఎంచుకుంటే ఇంకొందరు మారు పేర్లతోటి పేరు తెచ్చుకుంటారు. కొందరు అభిమాన హీరోల పేర్లు తగిలించుకొని తిరుగుతుంటారు. వాళ్ళను ఆ పేర్లతోటి పిలుస్తేనే పలుకుతారు. మళ్ళా ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటదిలా. అట్లనే గీ పేరుకు సుత. 25 తులాల బంగారం, 30 తులాల ఎండి, మొత్తం 25 లక్షల మాలు. ఈ ముసుగు వీరుడే దోషింది. మనోనికి గ్యాంగ్ లేదు, గీంగ్ లేదు. సింగిల్ గా పోతాడు, సింపుల్ గా ఊడ్చుకొస్తాడు. పేరు నెహామియా, కానీ బ్రూస్లీ అని మార్చుకుండు. ఆ బ్రూస్లీ కరాటే వీరుడైతే మనోడు తాళాలు వలగొట్టే తోపు. పొద్దుగాల బండేసుకొని గల్లీలో తిరుగుడు, రాత్రికి డ్యూటీకెక్కడు. ఒక్కపారొచ్చిండంటే 3-4 ఇండ్లు లూటీ చేసి అవతల పడతాడు. మనకన్నే కాదుల్లో ఆంధ్ర కర్ణాటకల సుత పనితనం చూపించిండు. టోటల్ ఇతని మీదే 64 కేసెస్ ఉన్నాయి. 10 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది 11th టైం పంపిస్తున్నాం. వామ్మో, ఒక్కడే 64 దొంగతనాలు చేసి 10 మాటల జైలుకు పోయొచ్చిండంటే చూడుర్రిగా. హైదరాబాద్ చందానగర్ లా ఓ ఇల్లు ఊడ్చి పోత స్కూటీ సుత కొట్టేసిండట. సీక్రెట్ కెమెరాలు చూసి పట్టేసిండ్రు. మొత్తానికైతే 66 దొంగతనం చేసే ఛాన్స్ బ్రూస్లీకి, 12వ పారి జైలుకు పంపే ఛాన్స్ మీకు రాకుండా చూసుకోండి సార్లు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.